హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ వంటతో మీ ముందుకైతే వస్తాను చాలా రోజుల తర్వాత. అది ఏంటా అని అనుకుంటున్నారా? చూడండి, నెత్తళ్ళు ఫ్రెండ్స్. నెత్తళ్ళు అంటే చాలా మందికి ఇష్టం కదా, మాకు చాలా ఇష్టం. ఈ నెత్తళ్ళతో నిలవ పచ్చడి అయితే చేసేస్తున్నాను. చూడండి, నెత్తళ్ళు నిలవ పచ్చడికి కావాల్సిన సామాగ్రిని అయితే నేను చూపించేస్తాను. ఫస్ట్గా నెత్తళ్ళు చూడండి, నీట్గా అయితే కడిగేసి పెట్టేసుకున్నాం ముందుగానే. అలాగే పచ్చిమిర్చి ఎక్కువగానే తీసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెప్పలు, చిన్న అల్లం ముక్క, టమాటీలు రెండే వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం జీలకర్ర. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిని అయితే పెట్టేస్తున్నాను. ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. మనం ముందుగా కడిగి పెట్టిన నెత్తల్ని అయితే వేపుకోవాలి. నెత్తళ్ళు అయితే వేగిపోయి చూడండి, ప్లేట్లో తీసేసుకోవచ్చు. నెత్తళ్ళు వేగిపోయాయి. తర్వాత జీలకర్ర వేసుకుందాం. అలాగే ఎల్లుల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి. చూడండి, మిరపకాయలు అయితే వేగిపోయి ఒక ఉల్లిపాయ అలాగే టమాటీలు వేస్తున్నాను. పచ్చడికి సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నాను. మిరపకాయలు అయితే వేగిపోయాయి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇది చల్లారాక మిక్సీలో అయితే వేసుకోవచ్చు. మిక్సీలోనైతే వేస్తాను, ఆడించుకోవచ్చు. ఇప్పుడు మనము వాటర్ వేయకుండా మిక్సీ అయితే పట్టాలి. వాటర్ వేస్తే పచ్చడి పాడైపోతుంది వేగా. ఇలా అయితే ఆడించుకోవాలి. మళ్ళీ కళాయి అయితే పెట్టి స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ వేస్తున్నాను మళ్ళీనా. ఈ పచ్చడి చేసుకోవడానికి ఆయిల్ చాలా ఎక్కువే అవుతుంది. కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదా మిరపకాయలు, అవి ఇప్పుడు వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక మనం ముందుగా వేపి పెట్టుకున్నాం కదా ఎండు చేపలు, అవైతే వేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దించేసుకున్నాం కదా. చల్లారాక మనము ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. ఈ పచ్చడి మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, మామూలుగానే ఉంచుకోవచ్చు. కాకపోతే పచ్చడి మీద ఆయిల్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా ఉంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. మనం ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు. ఈ పచ్చడి మనకు కూర కానీ నచ్చకుండా ఉంటుంది కదా, అలాంటి టైంలో కూడా మనం తినొచ్చు. మీలో ఎంతమంది నెత్తళ్ళు పచ్చడి తినున్నారో కామెంట్ చేయండి. ఇలా అయితే ఒకసారి చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.